దేశం విశ్వగురువు అంటాం. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గర్వంగా చెప్పుకుంటాం. డిజిటల్ ఇండియా అని నినదిస్తాం. కానీ ఈ నినాదాలన్నీ ఎవరి కోసం? ఈ స్వాతంత్రం, ఈ అభివృద్ధి అందరిది కానప్పుడు మనం దేని గురించి గర్వపడాలి? ఒక్కసారి ఈ దృశ్యం చూడండి, మీకే అర్థమవుతుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈ రోజుకి మనలో కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి మురుగునీటి గుంతలోకి దిగి చేతులతో మనుషుల మలాన్ని శుభ్రం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ రోజుల్లో కూడా ఈ పనులను శుభ్రం చేయడానికి మనం వారికి ఒక యంత్రాన్ని కూడా ఇవ్వలేకపోయాం. అందుకే ఒక మనిషి ఆ విషపూరితమైన మురుగులో మనం అందరం వదిలిన చెత్తలో నగ్నంగా దిగి శుభ్రం చేయాల్సి వస్తుంది. ఇది మన దేశ రాజధానికి అతి సమీపంలో ఉన్న గజియాబాద్ లో జరిగిన సంఘటన. కానీ ఈ సంఘటన ఒక గజియాబాద్ ది కాదు. దేశంలో ఇంకా ఇలాంటి బతుకులు బతుకుతున్న ఎందరిదో. ఇలాంటి దృశ్యాలు చూస్తూ మనం నిజంగా విశ్వగురువులమని ఎలా చెప్పుకోగలం? ఇది మనం గర్వపడాల్సిన భారతదేశమా? ఈ పరిస్థితి మారాలి. మనిషిని మనిషిగా గౌరవించని ఏ అభివృద్ధి అయినా వ్యర్థమే. ఈ సిగ్గుపడాల్సిన నిజంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ దుస్థితి మారాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోను ప్రతి ఒక్క అధికారికి, ప్రతి నాయకుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.